అందరికీ నమస్కారం అండి. వర్షాకాలం వచ్చేసింది కదా, అందరికీ దగ్గులు, జ్వరాలు, కఫాలు అవి పట్టేసి ఉంటాయి. ఈ సరుకుల పులుసు చేసుకొని తిన్నామంటే అటువంటి హెల్త్ ఇష్యూస్ ఏవి రాకుండా ఉంటాయండి. బాలింతలు కూడా తింటారండి. ఇది బాలింతలకే కాదు, మనకు కూడా ఉపయోగపడే సర్వరోగ నివారణి సరుకుల పులుసు తయారీ విధానం చూపిస్తాను. సరుకుల పులుసు చూపిస్తున్నాను కదండి. ఇదిగోండి పాన్ పెట్టుకున్నాను. ఒక 2 స్పూన్లు ధనియాలు లైట్గా ఫ్రై చేసుకోవాలి. చాలా హెల్త్కి మంచిదండి ఈ సరుకుల పులుసు అనేది. జీలకర్ర 2 స్పూన్లు, వాము 1 స్పూను, మిరియాలు 1/2 స్పూను, నల్ల జీలకర్ర ఇది 1 స్పూను. ఇవన్నీ చిన్న మంట మీద ఇలా ఫ్రై చేసుకోవాలండి. వర్షాకాలం వచ్చేస్తుంది కదా, మనం జలుబు, జ్వరం, దగ్గు వాటన్నింటికి బాగా పనిచేస్తుందండి ఇది. ఈ పులుసు చేసుకొని తింటే బాలింతలు కూడా తింటారండి. ఇలా చిన్న మంట మీద ఇలా ఫ్రై చేసుకోవాలి. వాత, పిత్త, కఫ దోషాలన్నీ పోతాయండి. మన ఒంట్లో ఉన్న అలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి. తయారు చేసుకున్న పులుసు కనీసం 10 రోజులకు ఒకసారైనా, కనీసం నెలకు ఒకసారైనా చేసుకొని తినాలండి. మన ఒంట్లో కఫం అలాంటివన్నీ పోతాయి. దగ్గు, జ్వరం, జలుబు వాటన్నిటికీ చాలా మెడిసిన్గా పనిచేస్తుందండి ఇది. అన్నీ ఇంట్లో పదార్థాలే కదండి, హెల్త్కి చాలా మంచిది ఇది. బాలింతలు కూడా తినొచ్చు ఇది, ఈ సరుకుల పులుసు అనేది. వేగిపోయిందండి. ఒక 5 ఎండుమిర్చి వేసుకుంటున్నాను. ఇది కూడా లైట్గా ఫ్రై చేసుకుందాం. దుంప పసుపు అండి, చాలా మంచిదండి. ఇది కొంచెం లైట్గా దంచుకున్నాను. అన్నీ వేగిపోయండి. స్టవ్ ఆపేసుకుంటున్నాను, చల్లనిద్దాం. అల్లం చూడండి మాత్రం ముక్క తీసుకున్నాను, క్లీన్ చేసుకుంటాను. వెల్లుల్లిపాయలు 2 వెల్లుల్లిపాయలు ఒలుచుకొని పక్కన పెట్టాను. ఇదిగోండి మిక్సీ జార్లోకి అల్లం వేసుకుంటున్నాను. వెల్లుల్లి, ఒక ఉల్లిపాయ అండి కట్ చేసి వేసుకొని మిక్సీ చేసుకుందాం. వీటన్నిటిని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. ఇదిగోండి మెత్తగా రుబ్బుకున్నాను, గిన్నెలోకి తీసుకుందాం. చింతపండు కొంచెం చిన్న నిమ్మకాయ సైజ్ అంత తీసుకున్నానండి. కడిగేసాను, నానబెట్టుకుంటాను నీళ్ళు వేసి. కళాయి పెట్టుకున్నానండి. ఆయిల్ ఒక 5 స్పూన్లా వేసుకున్నానండి. కాగిందండి, పోపు వేసుకుంటున్నాను. పోపులో కూడా జీలకర్ర కొంచెం ఎక్కువ వేసుకోవాలండి. ఆమూల జీలకర్ర, కొద్ది మినపప్పు వేసాను. కంపల్సరీ బాలింతలకు పెడతారండి డెలివరీ అయిన వెంటనే. ఈ సరుకుల పులుసు సర్వరోగ నివారణి అండి. వెల్లుల్లిపాయలు 2 వెల్లుల్లిపాయలు నీట్గా క్లీన్ చేసుకున్నాను, ఒలుచుకున్నాను. ఎండుమిర్చి, కరివేపాకు బాగా వేగిపోయిందండి. ఈ పేస్ట్ ఉంది కదా, పేస్ట్ వేసుకుందాం. ఇది పచ్చివాసన అంతా పోయే వరకు ఇలా వేపుకోవాలి. నువ్వుల నూనె ఉంటే వేసుకోండి, నువ్వుల నూనె. మా అమ్మగారు ఇది చేసి పెట్టేవారండి. ఇది అన్ని రోగాలకి ఉపశమనం ఇస్తుందండి. వర్షాకాలం కంపల్సరీ చేసుకోండి, కనీసం నెలకు ఒకసారైనా చేసుకోండి. సర్వరోగ నివారణి అండి ఈ పులుసు. మన వంటగదే వైద్యశాల కదండి, దేనికైనా మన వంటగదిలోనే ఉంటాయి అన్ని సామాన్లు. కొంచెం దగ్గు, కఫ్మది, గొంతులో ఎక్కువ ఏమైనా ఉన్నా, జ్వరం, దగ్గు అన్నింటికి పనికి వస్తుందండి ఇది, ఈ పులుసు. ఇది ఆయిల్ బయటకు వచ్చే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. నువ్వుల నూనె ఉంటే వేసుకోండి, నువ్వుల నూనె మస్ట్గా వేసుకోవాలి. బాగా వేగిపోయిందండి. ఇప్పుడు చింతపండు రసం వేసుకుందాం. దీన్ని ఇలా చిక్కగా కూడా తినొచ్చు, కొద్దిగా పలతలాగా చేసుకొని కూడా తినొచ్చండి. కొంతమంది ఇష్టపడరు కదా తినడానికి, ఆరోగ్యం హెల్త్గా మంచిగా ఉన్నవి తినడానికి ఇష్టపడరు కదండి ఇంట్లో పిల్లలు వాళ్ళని. అందుకే కొద్దిగా పలచగా చేసుకోండి. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. నేను 1 స్పూన్ వేసుకుంటున్నాను. ఇదిగోండి ఈ కన్సిస్టెన్సీలో వేసుకున్నాను నేను. ఒక 5 నిమిషాలు చిన్న మంట మీద ఉడకనిద్దాం. చూద్దామండి, 5 నిమిషాలు అయింది. ఇప్పుడు ఆయిల్ పైకి వచ్చింది, ఉడికిపోయిందండి. సరుకుల పులుసు రెడీ అయిపోయింది. స్టవ్ ఆపేసుకొని సర్వ్ చేసుకుందాం. సర్వరోగ నివారణి సరుకుల పులుసు రెడీ అయిపోయిందండి. మీరు ట్రై చేసి కామెంట్ పెట్టండి. మా లక్ష్మీ ప్రభా కిచెన్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి. థ్యాంక్ యూ.